గౌరవ ముఖ్యమంత్రి గారు. మేడం స్పీకర్ గారు, విషయం నేను బయట ఉండి చూస్తూ ఉంటుంది. గౌరవ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన సందర్భంలో వారి కారు మీద స్టోన్ పెల్టింగ్ అయిందని, అద్దాలు పగిలినాయని, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరిగినటువంటి ఒక బాధాకరమైన విషయం మీద చర్చ జరగాలని చెప్పి సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చినారు. అధ్యక్ష, బీఏసీలో మనం అనుకున్న దాని ప్రకారంగా 1 అవర్ ప్రశ్నోత్తరాలు మనం కేటాయించుకున్నాం. అది అయిపోయిన తర్వాత అర్జెంట్ మోషన్ తీసుకోవాలా, దాని మీద చర్చ చేయాలా, అంత అవసరం ఉంటే అని అనుకున్నాం. జానారెడ్డి గారితో గౌరవ ఇతర సభ్యులతో నా మనవి ఏంటంటే, తప్పకుండా యూనివర్సిటీ హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. అది జరగవలసింది కాదు. ఇక్కడ ఒక విద్యార్థి చనిపోవడం అనేది చాలా బాధాకరం. రెండవది, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన కూడా అది ఆ విధంగా జరిగి ఉండాల్సింది కాదు. అవి తప్పకుండా అందరం కూడా ఖండించదగ్గ అంశాలే. గౌరవ సభ్యుల మీద దాడి జరిగింది అనేది సభకందరికి మనందరికి కూడా ప్రశ్ననే అధ్యక్ష. అది తప్పకుండా వారి మీద జరిగి కనుక ఉంటే 100% ఎవరు దానికి బాధ్యులు, ఎందుకు జరిగింది, వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. ఇక గౌరవ సభ్యులకి మరి రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది అధ్యక్ష. తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది మనం అందరం కూడా. నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, ప్రశ్నోత్తరాల సమయం ఎట్లాగో పోయింది, ఇప్పుడు డిమాండ్ మీద చర్చ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ మీద కూడా ఈరోజు చర్చ ఉంది, హోంమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అదే విషయాన్ని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ చర్చ చేయదలుచుకుంటే చేయండి, యు ఆర్ ఓపెన్. సేమ్ సబ్జెక్ట్ కెన్ బి డిస్కస్ నౌ, దెర్ ఇస్ నో అబ్జెక్షన్. అది అర్జెంట్మెంట్ మోషన్ రూపమా మరో రూపమా అనేది కాదు. హోంశాఖ యొక్క పద్దే ఇప్పుడు చర్చలో ఉంది కాబట్టి యూ హ్యావ్ యాంపుల్ స్కోప్. తమరు కూడా సమయం ఇవ్వండి, థ్రెడ్ బేర్ చర్చ జరగనివ్వండి, మంచి చెడ్డలు దాన్ని రానియండి. తప్పకుండా ఏ సభ్యుని మీద ఎక్కడ దాడి జరిగినా మనం స్పందించాల్సిందే, సభగా మన గౌరవం. అది మాట్లాడండి, దానికి వాళ్ళకి అభ్యంతరం లేదు. ఇందాక తమరు చెప్తా ఉన్నారు వాయిదా తీర్మానాలు తిరస్కరిస్తామని చెప్పి, కొంతమంది సభ్యులు ఇక్కడ నినాదాలు చేస్తామంటే అందరికి క్లారిటీగా రాలే. హోంశాఖ మీదనే తర్వాత కూడా తమరు చెప్పారు అధ్యక్ష, నేను వింటున్నా. ఇప్పుడు హోంశాఖ మీదనే చర్చ ఉంది కాబట్టి, దాని మీద ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది కాబట్టి, అదే విషయం చాలా ప్రాధాన్యమని ఏ సభ్యులైతే భావిస్తున్నారో దయచేసి అదే విషయాన్ని చర్చించండి. జరగాల్సిన చర్చ వాయిదా తీర్మానం రూపంలోన పద్దు ఉంది కాబట్టి అనుకోకుండా ఇన్సిడెంట్లు ఏ రకంగా అయితే ఉంది, అదే మాకు చాలా ప్రాధాన్యం, ఆ విషయం చర్చ జరగాల్సింది అనుకునే వాళ్ళు దయచేసి మాట్లాడండి. గవర్నమెంట్ ఈజ్ హియర్, ఈవెన్ ఐఎమ్ హియర్, వీ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై ది మెంబర్స్. అధ్యక్ష.